నమస్తరా అందరికి. చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా, మమ్మల్ని అమ్మ అంటున్నారు, మమ్మల్ని ఆంటీ అంటున్నావు ఏందని చెప్పేసి అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అరే బాగా గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు ఏజ్ మనకు కాంప్రమైజ్ కాదు, మనమే ఏజ్ కు కాంప్రమైజ్ కావాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఈ కాలంలో 30 ఏళ్ల పిల్లలు కూడా 50 ఏళ్ల పిల్లల లెక్క తయారవుతున్నారు. మొగోళ్ళైనా సరే ఆడోళ్ళైనా సరే మెయింటెనెన్స్ గాలికి వదిలేస్తున్నారు. చూస్తే పెద్దోళ్ళ లెక్క అవపడుతున్నారు. సహజంగా మనం మార్కెట్ లో పోయినా, లేకపోతే రైతు బజార్ పోయినా, ఇంకెక్కడికైనా మాల్లో పోయినా కానీ ఆ షాపు అతను ఇంకా ఎవరే కానీ వాళ్ళు సహజంగా అంటారు, అమ్మ అంటారు, లేకపోతే ఆంటీ అని పిలుస్తారు. అంత మాత్రాన దీని ఏదో భూతు పదాల లెక్క ఎందుకు అనుకుంటారు? వాళ్ళకు మన పేరు తెలుసా, లేకపోతే మనకేమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ లేదు కదా. వాళ్ళు ఎవరో మనం ఎవరమో మన బాడీ లాంగ్వేజ్ బట్టి, మన ముఖాలను బట్టి వాళ్ళు అమ్మ అంటారు, ఆంటీ అంటారు. అన్నంత మాత్రాన ఫీల్ కాకండి, అదేం భూతు పదం కాదు. లైట్ గా తీసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని కావాలని బనాయిస్తారు చూడు ఆంటీ అమ్మమ్మ అని. అటువంటి వాళ్ళ దగ్గర పోయి ఇంటికి పోయి చెప్పు తీసుకొని దాన్ని రండి, అది లెక్క. కానీ ఇది కాదు, ఏదో షాపులలో పోతాను, ఎక్కడికో పోతాను. కానీ చాలా మంది చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ లెక్క అవపడుతారు. ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ గుర్తు చేసుకోండి.